హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు అయితే మీకు చపాతీ అలాగే శనగల కూర అంటారు కదా, అది ఎలా చేసుకోవాలో చూపిస్తాను, కొంచెం డిఫరెంట్గా. ఇవి నేను నైట్ నానబెట్టుకున్నాను శనగలు. వీటిని ఒక 2-3 సార్లు శుభ్రంగా కడుక్కొని కుక్కర్లో వేసుకొని కొంచెం కొద్దిగా పసుపు వేసుకొని ఒక 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం పిండి కలుపుకుందాం, చపాతీ పిండి. పిండిలో కొద్దిగా సాల్ట్, అలాగే మన క్యారెట్ ఉంటుంది కదండి, అది పేస్ట్ చేసుకుని మిక్సీ పెట్టుకుని ముక్కల కింద కట్ చేసుకుని మిక్సీ పెట్టుకుని పేస్ట్ కింద చేసుకోవాలి. ఆ పేస్ట్ని చపాతీ పిండిలో వేసుకుని కలుపుకోవాలి. ఇంకా వాటర్ అవసరం లేదండి, ఆ క్యారెట్ వాటర్ ఉంటుంది కదా, కొంచెం ఆ వాటర్తో సరిపోద్ది అనమాట. పిండి అంతటిని కూడా కలిసేలాగా శుభ్రంగా కలుపుకోవాలి. ప్రాపర్గా చూసారు కదా, ఇలా ముద్దలా కలుపుకోవాలన్నమాట. ఇక్కడైతే శనగలు ఉడికిపోయి చూసారు కదా, ఇలా మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత మసాలా తయారు చేసుకుందాం. అల్లం వెల్లుల్లిపాయలు, లవంగాలు, దాల్చిన చెక్క వేసుకోవాలి. అలాగే ఆనియన్స్ ఒక 2-3 ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకోవాలి. దీని అంతటిని పేస్ట్ కింద చేసుకోవాలన్నమాట. ఇప్పుడు చపాతీ చేసుకుందాం. ఎప్పుడు మనం ఇచ్చే రొటీన్గా కాకుండా ఇలా క్యారెట్ వేసి చేస్తే పిల్లలకి చాలా మంచిదండి, కళ్ళకు మంచిది కదా. పిల్లలకి అంటే డైరెక్ట్గా ఇస్తే తినరు కదా, ఇలా వేసి చేస్తే వాళ్ళకి కూడా తెలియదు, తినేస్తారు. ఇలా ఈ పిండి అంతటిని కూడా ఇలా చపాతీల కింద చేసుకోవాలి. చేసుకున్న తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని కొద్దిగా నెయ్యి వేసుకుని, నెయ్యితో అయితే చాలా మంచిదండి, ఆవు నెయ్యి అయితే ఇంకా మంచిది. ఇప్పుడు మనం కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఈ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి. ఇందులో కొద్దిగా జీలకర్ర, అలాగే బిర్యానీ ఆకులు ఒక 2-3 వేసుకోవాలి. ఇవి కొంచెం దోరగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఇందాక మిక్సీ పెట్టుకున్నాం కదండి ఆనియన్స్, అలాగే హోల్ గ్రెయిన్ మసాలా, వాటంతటిని కూడా ఇందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ పైకి తేలుతుంది కదండి, అలా ఫ్రై చేసుకోవాలి. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఇందాక ఉడకబెట్టుకున్నాం కదండి శనగలు, ఆ శనగలు అంతటిని ఇందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇందులో కొద్దిగా కారం, 2 స్పూన్ల కారం, తగినంత సాల్ట్,
ధనియాల పౌడర్, అలాగే జీలకర్ర పొడి, కొద్దిగా గరం మసాలా పొడి వేసుకొని తిప్పుకోవాలి. తిప్పుకొని ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలండి. ఇలా కలుపుకొని మూత పెట్టుకున్న తర్వాత ఇలా మగ్గాలన్నమాట. మగ్గిన తర్వాత ఇందులో కొద్దిగా నీళ్ళు పోసుకోవాలి. నీళ్ళు ఎక్కువ అవసరం లేదండి, ఎందుకంటే ఇందాక మనం ఉడకబెట్టేసుకున్నాం కదా శనగలు ఆల్రెడీ. మూత పెట్టుకుని మళ్ళీ ఒక 5 మినిట్స్ ఉడకబెట్టుకోవాలి. అంతేనండి, కర్రీ రెడీ అయిపోయింది. ఈ శనగల కూర పిల్లలకి చాలా మంచిదండి, రిచ్ ప్రోటీన్ ఉంటుంది కదా. ఎదిగే ఆడపిల్లలకైతే చాలా మంచిది. మీ ఇంట్లో కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.